सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం ఛాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయం ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. ఇందులో కూడా ఉపాసనలనే బోధిస్తోంది ఈ అధ్యాయం. వీటిని స్వతంత్ర ఉపాసనలు అంటారు. ఇందులో 3 ఉపాసనలు, ఒక యజ్ఞ విధిని చూస్తాం. ఆ ఉపాసనల పేర్లు సంవర్గ విద్య, చతుష్పాద గుణ విశిష్ట బ్రహ్మ విద్య, అక్షిపురుష విద్య. ఈ అధ్యాయంలో విద్య అంటే ఉపాసన అని అర్థం తీసుకోవాలి. ఈ అధ్యాయంలో 17 ఖండాలు, 78 మంత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఖండం 1 నుంచి 3 వరకు సంవర్గ విద్య కొనసాగుతుంది. సంవర్గ విద్య అంటే ఏమిటో చూద్దాం. సంవర్గ విద్య ఒక ఉపాసన. సంవర్గ ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన, సూత్రాత్మ ఉపాసన అని దీనికే రకరకాల పేర్లున్నాయి. సంవర్గ అంటే అన్నింటినీ తనలో లయం చేసుకునేది. అధిదైవపరంగా, అధ్యాత్మపరంగా హిరణ్యగర్భ అన్నింటినీ తనలో లయం చేసుకున్నట్టు చేసే ఉపాసన ఇది. ఉపాసన గురించి చెప్పే ముందు ఒక కథ చెప్తోంది ఉపనిషత్తు. దాని ఉద్దేశం గురు శిష్యులను పరిచయం చేసి కొన్ని అర్హతలను ఎత్తి చూపటం. జానశ్రుతి అనే రాజు ముందు మనకి పరిచయం అవుతాడు ఈ ఉపనిషత్తులో. ఆ రాజు ఒకరోజు తన రాజసౌధం పైభాగంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కొన్ని హంసలు ఎగురుతూ మాట్లాడుకుంటున్నాయి. ఒక హంస ఇంకొక హంసతో, జానశ్రుతికి మరీ దగ్గరగా ఎగరకు, అతని తేజస్సునే కాంతికి నువ్వు మాడిపోతావు, జాగ్రత్త అంటుంది. ఇంకొక హంస అడ్డుపడి, ఎందుకంత తక్కువ కీర్తి ఉన్న వ్యక్తిని నువ్వు పొగుడుతున్నావు, ఏం అతను రైకుడు అంత గొప్పవాడా ఏమిటి అంటుంది. ఆ రైకుడు ఎవరు అని ఆశ్చర్యపోతాడు జానశ్రుతి. ఈ రైకుడు హిరణ్యగర్భ ఉపాసకుడు. అతను హిరణ్యగర్భ మీద అభేద ఉపాసన లేదా అహంగ్రహ ఉపాసన చేయడం వల్ల హిరణ్యగర్భతో సమానమవుతాడు. హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచానికి అధిష్టాన దైవం. హిరణ్యగర్భ ఉపాసన చేసిన వ్యక్తి ప్రపంచంలో అన్నింటినీ గెలుస్తాడు అని అర్థం. కానీ ఉపనిషత్తు దీన్ని జూదంలోని పాచికలతో పోల్చి వివరిస్తోంది. జూదంలో వాడే పాచికలు పొడుగ్గా ఉండి 4 వైపులకు కలిగి ఉంటాయి. 4 వైపులా 1 నుంచి 4 వరకు 4 అంకెలుంటాయి. వాటికి జూదంలో పేర్లున్నాయి. ఒకవైపుని అయ అంటారు, కల్యయ కలి ప్లస్ అయ, ద్వాపర్య ద్వాపర ప్లస్ అయ, త్రేతాయ త్రేతా ప్లస్ అయ, కృతాయ కృతా ప్లస్ అయ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పాచికలు విసిరినప్పుడు ఒక వ్యక్తికి కృతాయ పడితే దాన్ని 4గా మాత్రమే తీసుకోరు. తక్కిన 3 కలిపి దశ అంగాలు అంటారు. 4 + 3 + 2 + 1 అంటే 10. అలాగే త్రేతాయకి 3 + 2 + 1 6, ద్వాపరకి 2 + 1 కలికి 1. త్రేత వస్తే కృత రాదు. ఇది లెక్క. ఇక్కడ కృతాయ ఒక్కటే తీసుకుంది. కృతాయ వస్తే ఎలా తక్కిన సంఖ్యలు కూడా అందులో ఇమిడిపోతాయో అలాగే హిరణ్యగర్భ ఉపాసన చేస్తే తక్కిన అన్ని యజ్ఞాలు చేసినంత ఫలం. ఉదాహరణకు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే దాని ఫలం మాత్రమే వస్తుంది. దీనికి అలా కాదు. కృత అంటే 10 = హిరణ్యగర్భ. ఇది ఎలాగో తర్వాత వచ్చే మంత్రంలో చూస్తాం. రైకుడు హిరణ్యగర్భ ఉపాసన చేయడం వల్ల అంత గొప్పవాడయ్యాడు. ఒక మానవుడు చేసిన పుణ్యం కూడా అతనికే వెళ్తుంది. అతడు సమష్టి ప్రపంచం కాబట్టి. అలాంటప్పుడు జానశ్రుతి తేజస్సు గొప్పదని ఎలా చెప్పగలవు అని హంస ఉద్దేశం. మామూలుగా అయితే ఎవరైనా అలాంటి సందర్భంలో ఈర్ష్యతో రగిలిపోవడమో, కోపంతో మండిపడిపోవడమో చేస్తారు. కానీ జానశ్రుతి దానికి భిన్నంగా ఆలోచించాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఉంటే
నేను అతని నుంచి నేర్చుకోవాలి అనుకున్నాడు. నేను అతన్ని కలుసుకోవాలి, అతని నుంచి నేర్చుకోవాలి అనుకున్నాడు. మంత్రాలు 5, 6 ఆ జానశ్రుతికి రైకుడు ఎవరో చూడాలని వెంటనే అనిపించింది. అంత గొప్ప ఉపాసకుడు ఒక బండి కింద ఉండకూడదు, అతన్ని గౌరవించాలి, అతని నుంచి విద్య నేర్చుకోవాలి అనుకున్నాడు ఆ జానశ్రుతి. అతని రక్షక భటుడి దగ్గరకు వచ్చి, రైకుడు ఎవరో తెలుసా అని అడిగాడు. హంసలు చెప్పిన మాటలు మళ్ళీ అతనికి చెప్పి రైకుని గురించి అడిగాడు. రక్షక భటుడు తనకు తెలియదని వెళ్ళి కనుక్కుంటానని వెళ్ళాడు, కానీ తెలుసుకోలేకపోయాడు. రాజు దగ్గరికి వచ్చి అదే మాట చెప్తే వెళ్ళి బ్రాహ్మణులు ఎక్కడుంటారో అక్కడ వెతకమని చెప్పాడు రాజు. పరోక్షంగా బ్రాహ్మణులు రాజప్రాకారాల్లో ఉండరని, మామూలు జీవనం గడుపుతారని చెప్తున్నాడు. శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు అర్ధకామాల వెంట పరుగులు తీయడు. అప్పుడు మళ్లీ వెతికితే బండి కింద కనబడతాడు. పామానం కషమాణం, అతను ఉన్న ప్రదేశం మురిగ్గా ఉందని కాదు, హెచ్చులకు పోకుండా సాధారణంగా ఉందని అర్థం. మీరేనా రైకుడు అని అడిగితే అవునని చెప్పాడు. మీరేనా రైకుడు అని అడిగితే అవునని చెప్పాడు ఆ రైకుడు. ఇంకా 2వ ఖండం. మంత్రాలు 1 నుంచి 5 వరకు జానశ్రుతి రైకుని దగ్గరికి వెళ్ళాడు హిరణ్యగర్భ ఉపాసన నేర్చుకోవడానికి. బోలెడు గురుదక్షిణ తీసుకువెళ్ళాడు. రాజు, దైవం, గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు. ఇక్కడ రాజా గురువు దగ్గరకు వెళ్ళి గురుదక్షిణ తీసుకుని మరీ వెళ్ళాడు. రాజా గురువు దగ్గరికి గురుదక్షిణ తీసుకుని మరీ వెళ్ళాడు. 600 గోవులను, హారాన్ని, రథాన్ని తీసుకువెళ్ళాడు. కాని వాటికి లొంగక రైకుడు అతన్ని వెనక్కి పంపాడు. అప్పుడు రాజు మళ్ళీ రెండోసారి ఇంకొంచెం ఎక్కువ గురుదక్షిణతో పాటు తన కుమార్తెను కూడా తీసుకువెళ్ళి కుమార్తెనిచ్చి వివాహం చేస్తా అన్నాడు. రైకుడు సన్యాసి కాదు, బ్రహ్మచారి. అతను ఉన్న ప్రదేశాన్ని కూడా దానం చేసి దాన్ని రైకపర్ణ గ్రామం అని పిలుస్తానన్నాడు. అప్పుడు రైకుడు అతని దక్షిణని అంగీకరించాడు. అతనికి ఉపదేశం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంతే కథ. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముందుగా కథకి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇస్తే హంసలు మాట్లాడుకోవడం ఏమిటి, అది రాజు అర్థం చేసుకోవడం ఏమిటి అని ఇటువంటి అనుమానాలు వస్తాయి. అలాగని పూర్తిగా కొట్టి పారేయకూడదు కూడా. కథ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి అంశాలు గ్రహించాలి. అవి శిష్యునికి ఉండవలసిన అణుకువ, శ్రద్ధ గురించి ముందే చూశాం. రాజే స్వయంగా గురువు దగ్గరకు వెళ్ళాడు, కానీ గురువుని తన దగ్గరకు పిలిపించుకోలేదు. గురుదక్షిణ తీసుకువెళ్ళాడు. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్, ముడకోపనిషత్తులో వస్తుంది ఇది. సమిధలు తీసుకుని గురువు వద్దకు వెళ్ళాలి. రైకుడు ముందు ఉపదేశం చేయడానికి ఒప్పుకోకుండా రాకుమార్తెను మరింత గురుదక్షిణ ఇచ్చాక ఒప్పుకున్నాడు. కాబట్టి రైకుడు సంపదలకు ఆశపడ్డాడు అనకూడదు. ఇది శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. అలా తప్పుగా అర్థం చేసుకుంటే శాస్త్రం మీద శ్రద్ధ ఏర్పడదు. శాస్త్రం చెప్పే అద్భుత బోధను పొందలేం. అందుకని ఎప్పుడూ సానుకూలంగానే తీసుకోవాలి. దీనివల్ల కూడా 2 అంశాలు తెలుస్తాయి. ఏ ఉపనిషత్తు చూసినా శిష్యుడు అడిగిన వెంటనే గురువు బోధ చెయ్యడు. అతనిలో ఏమాత్రం శ్రద్ధ ఉందో, అతను ఎంత మేరకు అధికారు తెలుసుకుని కాని చెప్పడు. కటలో నచికేతుడు అడిగితే యమధర్మరాజు అతనికి పరీక్ష పెట్టి అతను గెలిచాకే ఆ బోధ చేశాడు. జానశ్రుతి శ్రద్ధ తెలుస్తోంది. అతను తన రాజ్యం మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. రెండోసారి కూడా ఒప్పుకోకపోతే బహుశా అదే చేసి ఉండేవాడు. అర్ధకమాలు కాదు ముఖ్యం, సంస్కృతి ముఖ్యం అని తెలుస్తోంది. విద్య మీద శ్రద్ధ ముఖ్యం అని, దానికోసం అహంకారాన్ని తగ్గించుకోవాలని తెలుస్తోంది. తస్మైహు వాచ, గురువు చెప్పడానికి ఒప్పుకుని అతనికి ఉపదేశం చేశాడు. ఈ విధంగా గురు శిష్యులను పరిచయం చేశాక సంవర్గ విద్య బోధ చూస్తాం. సంవర్జనాత్ సంవర్గ. సమష్టిపరంగా, వ్యష్టిపరంగా హిరణ్యగర్భలో అన్నీ ఎలా లయమవుతాయో చూపించే ఉపాసన ఇది. హిరణ్యగర్భుని సమష్టిలో వాయు రూపంలో కొలుస్తాం. వాయువు అన్నింట్లోనూ లయం చేస్తాడు అని చెప్పడానికి 4 దేవతలను తీసుకుంది ఉపనిషత్తు. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము.
అగ్ని వాయువు వీస్తే చల్లారుతుంది. సూర్యచంద్రులు వాయువు వల్లనే అస్తమిస్తున్నారు. అంటే వాయువులో లయమవుతున్నట్టుగా అర్థం. నీరు వాయువు వల్లనే ఇంకిపోతోంది. వాయుర్వాష సంవర్గ, ఇది అధిదైవ ఉపాసన. అధ్యాత్మ స్థాయిలో ప్రాణోవావ సంవర్గ, ప్రాణశక్తిలో అన్నీ లయమవుతాయి. అధ్యాత్మ స్థాయిలో 4 శక్తులు, వాక్కు, చక్షువు, మనస్సు, శ్రోత్రం, ఈ 4 సూక్ష్మ శరీరంలోని 9 అంగాలకు ప్రతీకలు. సమష్టి సూక్ష్మ ప్రపంచానికి అధిష్టాన దేవత వాయువు. అయితే వ్యష్టి సూక్ష్మ శరీరానికి అధిష్టాన దేవత ప్రాణం. ప్రాణశక్తి లేకపోతే ఇవేమీ పనిచేయవు. అంతేకాదు సుషుప్తిలో ఇవేవీ పనిచేయవు. ప్రాణశక్తి మాత్రమే మేలుకుని ఉంటుంది. దాన్ని లయం చేసేదాన్ని అత్త అని, లయమయ్యేదాన్ని అన్నమని అంటారు. అధిదైవపరంగా అత్త, అన్నం కలిపి 5, అధ్యాత్మపరంగా అత్త, అన్నం కలిపి 5, మొత్తం 10 అంశాలు ఉన్నాయి హిరణ్యగర్భకు. వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం అధిదైవం. ప్రాణం, వాక్కు, చక్షువు, మనస్సు, శ్రోత్రం అధ్యాత్మం. సంవర్గ విద్య 2గా వాయు రూపంలో, ప్రాణ రూపంలో వచ్చింది. హిరణ్యగర్భ గుణస్థుతి కొనసాగించడానికి ఉపనిషత్తు ఇంకొక సంఘటన చెబుతోంది. ఎందుకు? ఉపాసనలో కూడా గుణ విశిష్ట ఉపాసన చేయాలి. 2 బ్రహ్మచారులు కలిసి భోజనం చేస్తున్నారు. వాడు సౌనకుడు అనే బ్రాహ్మణుడు, కాక్షసేని అనే క్షత్రియుడు. వాడు తింటుండగా భిక్షాందేహి అని 3వ బ్రహ్మచారి వచ్చాడు. అతన్ని మామూలు వ్యక్తిగా భావించి అతన్ని పరీక్షించడానికి భిక్ష వేయడానికి నిరాకరించారు. కొత్తగా వచ్చిన బ్రహ్మచారి ఎదురు వీళ్లను పరీక్షించదలుచుకున్నాడు. అతను 4 గుణాలు వర్ణించి ఇవి ఎవరివి అన్నాడు. ఇక్కడి నుంచి మంత్రం 6 మొదలవుతుంది. దేవహ కహ, ఈ దేవుడెవరు? 4 లక్షణాలు చెప్పాడు. అవి గ్రసిత, గోప, భువనస్య, దుర్విఘ్నేయ. గ్రసిత అంటే అన్నింటినీ లయం చేసే వ్యక్తి. గోప అంటే సంరక్షకుడు. భువనస్య అంటే అనేక రూపాలున్నవాడు. దుర్విఘ్నేయ అంటే తేలిగ్గా గుర్తింపబడని వాడు. అక్కడితో ఆకుండా ఇంకొక తమాషా వాక్యం అన్నాడు. వాళ్ళు అతనికి భిక్ష వేయకపోవడం వల్ల ఈ 4 లక్షణాలున్న దేవతను నిరాకరిస్తున్నారు అన్నాడు. ఈ 4 గుణాలు హిరణ్యగర్భకి ఉన్నాయి. గ్రసిత సంవర్గ రూపేణ సర్వం గ్రసతి, సర్వాన్ని తినేస్తుంది. గోప సమష్టి ప్రాణరూపేణ సర్వస్య రక్షిత, సమష్టి సూక్ష్మ ప్రపంచం వ్యష్టి సూక్ష్మ ప్రపంచాన్ని రక్షిస్తుంది. అంటే ఉంటే ఆ రూపం భువనస్య, సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఏ ఆకారంలో ఉంటే ఆ రూపం ధరిస్తుంది. సవా ఏష పురుష విదయేవ తస్య పురుష విదతాం అన్వయం పురుష విదః బ్రహ్మానందవల్లిలో వస్తుంది. ఇంకో విధంగా చూస్తే అనేక శక్తుల రూపంలో పనిచేస్తుంది. దుర్విఘ్నేయం, నాభిపశ్యంతి, దుర్విఘ్నేయం. వ్యష్టి గురించి ఆలోచిస్తే సమష్టిని అర్థం చేసుకోలేం. మన రాష్ట్రానికి మన దృష్టి పరిమితమైతే దేశాన్ని అర్థం చేసుకోలేం. ఈ వివరణ వల్ల 4 గుణాలున్న వ్యక్తి హిరణ్యగర్భ. ఆ హిరణ్యగర్భే అందరిలోనూ ఉన్నాడు, ఆ వ్యక్తిలోనూ ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి హిరణ్యగర్భ మీద అహంగ్రహ ఉపాసన చేస్తున్నాడు. హిరణ్యగర్భ ఉపాసన చేస్తే అతనే హిరణ్యగర్భ అవుతాడని చూసాం. కాబట్టి హిరణ్యగర్భను నిరాకరించినట్టు అవుతుంది అని కూడా చెప్పాడు. అందువల్ల నన్ను మామూలు వ్యక్తిగా భావించకండి అని చెప్పి అతను వెళ్ళిపోతుంటే అతని గొప్పతనం గ్రహించిన వీళ్ళిద్దరూ అతని వెంటబడ్డారు. అతని ప్రశ్నకు హిరణ్యగర్భ అని జవాబు చెప్పి వాళ్ళు ఇంకొక 7 గుణాలు చెప్పారు. సౌనకుడు, కాక్షసేనుడు చెప్పిన 7 గుణాలు ఇవి. ఆత్మ వ్యష్టికి అధిష్టానం, సమష్టి. జనిత సృష్టికర్త. అనసూరి సమష్టి బుద్ధి. మహిమానం సర్వవిభూతిమాన్. భవస భక్షణశాలి, నిరంతరం తినేవాడు. హిరణ్యదంష్ట్ర బంగారు దంతాలున్నవాడు. అనద్యమాన ఎవరిచేత తినబడనివాడు. మంత్రం 8లో ఉపనిషత్తు ఇంకొక గుణాన్ని వివరిస్తోంది.
పూర్తిగా కల్పనతో కూడినది ఇది. కొంచెం వెనక్కి వెళ్తే హిరణ్యగర్భలో 10 దేవతలు ఉన్నారని చూశాం. అధిదైవలో 4, వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము. అధిదైవలో 5, వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము. అధ్యాత్మలో 5, ప్రాణం, వాక్కు, చక్షువు, మనస్సు, శ్రోత్రం. వాయువు ప్రాణాలని అతృరూప దేవతలని, తక్కిన 8 దేవతల్ని అన్నరూప దేవతలని అంటారని చూశాం. హిరణ్యగర్భ అత్య అన్నరూప దేవత. ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్తే కృతం = 10 హిరణ్యగర్భ అని చూశాం. కృతాయ విజితాయ ధరేయ. పాచికలు వేసినప్పుడు కృతాయ అంటే 4 పడితే దాన్ని 10 సంఖ్యగా తీసుకుంటారని చూశాం. అలాగే హిరణ్యగర్భలో అతృరూప దేవతలు 2, అన్నరూప దేవతలు 8 కలిపితే 10 వస్తుంది. కృతం తక్కిన అన్ని సంఖ్యలను తనలో లయం చేసుకున్నట్టుగా హిరణ్యగర్భ యొక్క అతృరూప దేవతలు తమలో అన్నరూప దేవతలను లయం చేసుకుంటాయి. అందువల్ల హిరణ్యగర్భను కృతంతో పోల్చవచ్చు. ఇప్పుడు అన్నరూపానికి ఇంకొక పోలిక చెప్పాలి. ఉపనిషత్తు విరాట్ ఛందస్సుని తీసుకుంది పోలికగా. విరాట్ ఛందస్కి 10 అక్షరాలున్నాయి. అన్నాద్వై ప్రజాయంతే. బ్రహ్మానందవల్లి. సమష్టి అన్నం విరాట్, అన్నమయం విశ్వ. ఆ విధంగా హిరణ్యగర్భ 10 దేవతలు దశాక్షర అన్నరూప విరాట్ అన్నమాట. హిరణ్యగర్భ అన్న రూపం, హిరణ్యగర్భ అన్నరూపం నిరూపించబడింది. మొత్తం హిరణ్యగర్భను ఉపాసన చేస్తే అది సంవర్గ విద్య అవుతుంది అని ఉపనిషత్తు చెప్తోంది. ఫలం: అతృ అన్న ఉపాసన చేసిన ఉపాసకునికి, అతృ అన్న ఉపాసన చేసిన ఉపాసకునికి అన్నవాన్ అన్నాదో భవతి. అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, ఇష్టంగా తినగలుగుతాడు. పరలోక ఫలం హిరణ్యగర్భ ప్రాప్తి. ఈ ఖండం ప్రాశస్త్యం సంవర్గ విద్య గురించి చెప్పినందుకు ఈ ఖండం చాలా పేరు పొందింది. ఇంకా ఖండం 4 నుంచి 9 వరకు చతుష్పాద గుణ విశిష్ట బ్రహ్మ ఉపాసన. చతుష్పాద గుణ విశిష్ట బ్రహ్మ ఉపాసన. ఈ ఉపాసనలో 4 పాదాలు 4 భాగాలున్నాయి. 4 పాదాలకు ఈ ఉపాసనలో 4 పాదాలకు 4 భాగాలున్నాయి. అందువల్ల దీన్ని చతుష్కల విశిష్ట చతుష్పాద బ్రహ్మ ఉపాసన అని కూడా అనవచ్చు. ఇది కూడా గురు శిష్యుల సంవాద రూపంలో వస్తుంది. శిష్యుడు సత్యకామ జాబాల, గురువు హరిద్రుముడు. మళ్ళీ చిన్న కథ వస్తుంది. ఈ ఖండాలను సత్యకామ జాబాలూపాఖ్యానము అంటారు. చతుష్పాద గుణ విశిష్ట ఉపాసన. ముందు ఖండంలో రైకా జ్ఞానశ్రుతుల సంవాద రూపంలో సంవర్గ విద్య గురించి చూశాం. ఇప్పుడు ఖండాలు 4 నుంచి 9 వరకు ఇంకొక ఉపాసన వస్తోంది. అది చతుష్పాద గుణ విశిష్ట బ్రహ్మ ఉపాసన. ఒక్కొక్క పాదానికి 4 భాగాలున్నాయి. చతుష్కల విశిష్ట చతుష్పాద ఉపాసన అని కూడా అనొచ్చు దీన్ని. ఇది కూడా గురు శిష్యుల సంవాద రూపంలో నడుస్తుంది. శిష్యుడు బాగా ప్రసిద్ధి చెందిన సత్యకామ జాబాల, గురువు హరిద్రుముడు. మరి ఒక చిన్న కథ వస్తుంది, మళ్ళీ చిన్న కథ వస్తుంది. ఈ ఖండాలను సత్యకామ జాబాలోపాఖ్యానము అంటారు. సత్యకామ జాబాల చిన్న పిల్లవాడు. అతను వేదాలను నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి పేరు జబల. నేను గురువు దగ్గరికి వెళ్తాను, నా గోత్రం ఏంటి అని అడుగుతాడు తల్లిని. తల్లి తనకు తెలియదని, తనకు సపర్యల్లోనే కాలం గడిచిపోయిందని, భర్త చిన్న వయసులోనే చనిపోయాడని చెప్పింది. అదే విషయం పోయి గురువుకి చెప్తే గురువు సత్యం చెప్పినందుకు అతన్ని మెచ్చుకుని అతనికి విద్య నేర్పుతానన్నాడు. మంత్రం 5. నైతద బ్రాహ్మణో విభక్తుమర్హతి. సత్యం పలికాడు కాబట్టి అతను ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడై ఉండాలని, బ్రాహ్మణుడై ఉండాలని గురువు పలికాడు. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ గుణబ్రాహ్మణుడిగా తీసుకోవాలి. సత్యకాముని తల్లి తనకు గోత్రం తెలియదన్నందుకు కొంతమంది ఆవిడ మంచిది కాదని, సత్యకాముని పుట్టుక మంచిది కాదని వక్రభాష్యం చేస్తారు.
అని శంకరాచార్యులు ఇందులో వ్యతిరేకార్థం తీయకూడదని, భర్తకు సేవ చేయడంలో అంకితమైపోయిందని అంటారు. శంకరాచార్యులు రాసిన భాష్యానికి ఆనందగిరి వివరణ రాశారు. దాన్ని టీకా అని, రాసిన ఆనందగిరిని టీకాకారులని అంటారు. పరిచార చిత్తవశాత్ లజ్జవశాత్ తాన పృష్ఠవతి అన్నారు ఆనందగిరి. సేవ చేయడంలో లీనమైపోవడం వల్ల, సిగ్గు వల్ల, దుఃఖం వల్ల గోత్రం పట్టించుకోలేదు తప్ప ఆమె శీలవతి కాదనకూడదు అంటారు ఆయన. కథలో గ్రహించవలసిన విషయాలు: సత్యకామ సత్యం చెప్పిన విధానం, తర్వాత అతను చూపిన శ్రద్ధ, తపస్సు, గురుభక్తి. గురువు అతని సత్యవాక్కుకు మెచ్చి ఉపనయనం చేసి, నీకు విద్య నేర్పుతాను, కానీ ముందుకు వెళ్ళి ఆ ఆవులను మేపుకురమ్మని పంపుతాడు. దాంట్లో గురువు మాట మీద శ్రద్ధ కనబడుతుంది. అతను మొక్కుబడిగా తీసుకువెళ్లకుండా ఆ ఆవులు 1000 అయ్యేదాకా తిరిగి రానని కఠిన నిర్ణయం తీసుకుని మరీ వెళ్ళాడు. దానివల్ల అతని తపస్సు తెలుస్తోంది. అలా ఎన్నాళ్ళు ఆవులు మేతమేసేటట్టు చూశాడు. సాయంకాలం అయ్యేసరికి ఒక చోట కట్టి నిత్యకర్మ చేసుకునేవాడు. అలా సాయంకాలం తన నిత్యకర్మ చేస్తుండగా ఒక ఎద్దు వచ్చి, ఇప్పుడు మేము 1000 అయ్యాం, మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పింది. ఎద్దు ఎలా మాట్లాడుతుంది అని అడగకూడదు. శంకర్లు మాట్లాడిన ఎద్దు కాదని, అతని శ్రద్ధ, తపస్సు, బ్రహ్మచర్యం వల్ల దేవతలు అతన్ని మెచ్చి ఎద్దు ద్వారా మాట్లాడారని చెప్పారు. ఇక్కడ మాట్లాడింది వాయుదేవత. దీని ఉద్దేశం, గురుభక్తి ఉంటే ఆచార్యుడు ఎదురుగా ఉన్నా లేకపోయినా కూడా దేవుడు ఏదో రూపంలో దీవిస్తాడు అని తీసుకోవాలి. వాయుదేవత నీ సేవకు మెచ్చి నీకు చతుష్పాద బ్రహ్మ ఉపాసనలో ప్రథమ పాదం నేర్పుతానని అంది. పాదం అంటే 4వ వంతు. ప్రథమ పాదంలో 4 భాగాలున్నాయి, అందుకని చతుష్పాదం అంటారు. సత్యకామ తాను సిద్ధమే అన్నాడు. వాయువు 4 దిక్కుల గురించి, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు చెప్పి దాని పేరు ప్రకాశవాన్ అని అంది. ఆ ఉపాసన చేసిన వ్యక్తి ఇక్కడ పేరు పొందుతాడు అంటూ చెప్పింది. పరలోకంలో ప్రకాశించే లోకాలకు, అంటే స్వర్గలోకాలకు వెళ్తాడు. పరలోకంలో ప్రకాశించే లోకాలకు అంటే స్వర్గలోకాలకు వెళ్తాడు అని చెప్పింది. 2వ పాదం అగ్ని చెప్తుంది అంది వాయువు. ఉపనిషత్తు అతని దినచర్య చెప్తుంది. సత్యకామ ఆవుల్ని గురుకులం వైపుగా తోలుకు వచ్చి అవి మేతమేశాక సాయంకాలం వాటిని కట్టేసి తన సంధ్యావందనం, సమిధాదానం చేసి అగ్ని ఎదురుగుండా కూర్చుంటే అగ్నిదేవత వచ్చి 2వ పాదం గురించి చెప్పింది. అవి భూలోక, భువర్లోక, సువర్లోకాల గురించి చెప్పి సముద్రం గురించి కూడా చెప్పింది. దానికి పేరు అనంతవాన్, ఫలం కూడా అనంతంగా ఉంటుంది. 3వ పాదం హంస చెబుతుంది అంది అగ్ని. హంస అంటే సూర్యదేవతగా తీసుకోవాలంటారు శంకర భగవత్పాదులు. హంతి గచ్చతి ఇతి హంస. సూర్యదేవత ఎలా వచ్చింది ఉపనిషత్తులు చెప్పలేదు. బహుశా ఇంకొక ఆవు రూపంలో అయి ఉండవచ్చు. సూర్యుడు చెప్పిన 4 కళలు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు అన్నీ జ్యోతి రూపాలే. కాబట్టి దీని పేరు జ్యోతిష్మాన్. ఈ ఉపాసకుడు పేరు ప్రఖ్యాతలు పొంది జీవితంలో వెలుగుతాడు. ఇంకా ఇది 7వ ఖండం. ఇంకా 8వ ఖండం చూద్దాం. 4వ పాదం ముద్గుహు చెప్తుంది అంటుంది హంస. ముద్గుహు అంటే అసలు అర్థం జలపక్షి. తక్కిన 3 పాదాలు దేవతలు చెప్పాయి కాబట్టి ఈ ముద్గుహుని కూడా దేవతగా తీసుకోవాలంటారు శంకర్ల వారు. ఏ దేవత? ప్రాణదేవత. ఏ విధంగా? శంకర్ల వారు ముద్గుహు అంటే నీరని ఒక చోట అర్థం వస్తుందని, ఇంకొక చోట ప్రాణం అంటే ముద్గుహు అనే అర్థం వస్తుందని, అందువల్ల ముద్గుహు = ఆప = ప్రాణం అని తీసుకోవాలంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఇంతవరకు చెప్పిన కళలు బాహ్య ప్రపంచానికి చెందినవి. ఇందులో 4 అధ్యాత్మానికి చెందినవి. అవి ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు. వీటి పేరు ఆయతనవాన్. ఆయతనం అంటే ఆధారం. అంటే మన జీవితం ఈ 4 కళల వల్ల నడుస్తోంది. ముందే చూసినట్టుగా పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, పంచ ప్రాణాలను
4 అంతఃకరణలను సూచిస్తున్నాయి. వీటి వల్లే జీవితం నడుస్తోంది. కానీ ఇవేవి నావి కావు, నేను నడపటం లేదు. ఈశ్వర వ్యతిరిక్తం నాస్తి. చతుష్పాద బ్రహ్మ ఉపాసన ఉద్దేశం ఈశ్వరునికి భిన్నంగా ఏమీ లేదు. అధిదైవము ఈశ్వరుడే, అధ్యాత్మము ఈశ్వరుడే. అధ్యాత్మం చెప్పకపోతే ఈశ్వరుడు బయటే ఉన్నాడు అనుకుంటాం. గీతలో విరాట్ ఉపాసకునికి ఆధారం ఈ ఉపాసనే. తైత్రీయంలో పాంక్త ఉపాసన ఉద్దేశం కూడా ఇదే. సమష్టిపరంగా వ్యష్టిపరంగా 5 చెప్తుంది అందులో. ఇక్కడ 4 చూస్తాం అంతే. సత్యకామ జాబాల ఎన్నాళ్ళో ఈ ఉపాసన చేసి గురుకులానికి ఆవులను తోలుకు వెళ్తాడు. నవమఖండం. కొన్నాళ్ళు ఈ ఉపాసన చేశాక జాబాల గురుకులానికి వెళ్ళాడు. ఆచార్యుడు హరిద్రుముడు అతని ముఖంలో బ్రహ్మవర్చస్సు చూశాడు. బ్రహ్మ విధివ వైభాసి. బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టు నీ ముఖం ప్రకాశవంతంగా ఉంది. బ్రహ్మ విద్య అంటే నిర్గుణ బ్రహ్మజ్ఞానం కాదు, సగుణ బ్రహ్మ ఉపాసన అని మర్చిపోకూడదు. గురువుకి ఎలా తెలిసింది? శిష్యుని రూపంలో ప్రశాంతత, ప్రసన్నత గోచరిస్తున్నాయి. ఎవరు నేర్పారు నీకు అని అడిగాడు. అన్యే మనుష్యేభ్య. మనుషులు కాని వారు నేర్పారు. కాని వాడు అలా వచ్చి ఇలా చెప్పి అలా మాయమయ్యారు. నేను సరిగ్గా నేర్చుకోలేదు, గురు శుశ్రూష చేసి నేర్చుకోలేదు. కాబట్టి ఓ గురువా, నేను మళ్ళీ మీ ద్వారా నేర్చుకోవాలన్నాడు. ఆచార్యార్ దైవ విద్య విదిత సాధిష్టం ప్రాపతి. చాలా అందమైన వాక్యం, చాలా ముఖ్యమైనది కూడా. ఏ జ్ఞానమైనా గురుముఖత నేర్చుకుంటేనే, అది కూడా శ్రద్ధగా నేర్చుకుంటేనే రాణిస్తుంది. లౌకిక జ్ఞానం విషయంలో కొంత సడలింపు ఉండొచ్చేమో కానీ ఆధ్యాత్మిక విషయంలో గురువు ఉండి తీరాలి. స్వంతంగా చదివి నేర్చుకుంటే వచ్చేది కేవలం పరిజ్ఞానమే. ఛాందోగ్య భాష్యం కూడా ఇంగ్లీష్లో అనువదించబడింది, అది చదవచ్చు. కానీ శాస్త్రం దీవెన కావాలంటే గురువు తప్పనిసరిగా ఉండాలి. గురువు ద్వారానే శాస్త్రాన్ని అందుకోవాలి. అందుకని గురువుని మళ్ళీ చెప్పమన్నాడు సత్యకామ జాబాల. నకించిన వియాయ. గురువు హరిద్రుముడు ఒక్కటి కూడా వదలకుండా చతుష్కల విశిష్ట చతుష్పాద బ్రహ్మ ఉపాసన బోధ మళ్ళీ చేశాడు. దీన్ని సత్యకామ జాబాల ఉపాఖ్యానం అని కూడా అంటారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తదా గురౌ తస్యేతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మన. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వస్తోంది ఈ మంత్రం. దేవుని మీద ఉన్న శ్రద్ధ గురువు మీద ఉంటే తేలిగ్గా అర్థమవుతుంది. అంతేకాదు, గురువు చెప్పని అంశం కూడా తడుతుందని ఎవరో వ్యాఖ్యానం చేశారు. అందువల్ల మంచి గురువు ఉండి ఆ గురువు మీద శ్రద్ధ ఉంటే పూర్ణ ఫలం కలుగుతుంది. దశమఖండ. ఉపకోసల విద్య. 10 నుంచి 15 ఖండాల్లో ఉపకోసల విద్య గురించి చెప్తోంది ఉపనిషత్తు. ఉపకోసల అనే విద్యార్థి నేర్చుకునే ఉపాసన కాబట్టి దీన్ని ఉపకోసల విద్య అన్నారు. గురువు జాబాల ముందు ఖండంలో శిష్యునిగా చూసిన అతనే. అప్పటి శిష్యుడే ఇప్పటి గురువు అయ్యాడు. అలా కొనసాగుతుంది గురు శిష్య పరంపర. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఈ విధంగా నారాయణుడు నుంచి పరాశరుడు వరకు గురు పరంపర వచ్చింది. ఇది కూడా మనకి కథ రూపంలో వస్తోంది. ఉపకోసల సత్యకామ జాబాలని ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమం అంటే సన్యాసులే ఉండాలనేటటువంటి నియమం లేదు. పూర్వం గృహస్థులు కూడా ఆశ్రమాల్లో ఉండేవారు. జాబాలిని భార్య కూడా ఉంది. ఉపకోసుడు 12 సంవత్సరాలు సత్యకామ దగ్గర విద్యను అభ్యసించాడు. 12 సంవత్సరాలు విద్యను అభ్యసించాక బ్రహ్మచర్య ముగిసిందనటానికి సూచనగా సమావర్తయం చేస్తారు. అది ఇప్పటి స్నాతకోత్సవం అంటే కాన్వొకేషన్ లాంటిది. దాని తర్వాత బ్రహ్మచారి గృహస్థుగానో సన్యాసిగానో మారవచ్చు. గురువు తక్కిన బ్రహ్మచారులందరికీ సమావర్తయం చేశాడు, కానీ ఉపకోసలునికి చేయలేదు. అతను గురువు పిలుస్తాడని ఆశగా ఎదురు చూశాడు. గురుపత్ని కూడా అతని మీద జాలిపడి గురువుతో అతని తరఫున మాట్లాడింది. అతడు నిష్టగా 3 అగ్నులకు పూజ చేశాడని చెప్పింది. కానీ గురువు ఆ మాటను పట్టించుకోకుండా బయట ఊరికి వెళ్ళిపోయాడు. మనసులో కలత చెందిన ఉపకోసలుడు సత్యాగ్రహం చేశాడు. గురుపత్ని ఎందుకు తినడం లేదు అని అడిగింది. కామా నానాత్యయ వ్యాధిభిః ప్రతిపూర్ణోస్మి.
తనకు అనేక కోరికలున్నాయని చెప్పాడు. వాటిని ఇంకా ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలన్న ఉన్నతమైన కోరికలున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మనసు కలత చెందింది. మంత్రాలు 4, 5. అతని చేత సేవలు పొందిన 3 అగ్నులు అతని మీద జాలిపడి అతనికి ఈ కింది భాగాన్ని బోధ చేశాయి. సత్యకామ శిష్యునికి బోధ చేయకుండా వెళ్ళిపోయాడంటే అందులో దూరాలోచన ఏమీ లేదు. గురువు మీద శ్రద్ధ ఉన్నందువల్ల తనకెలా దేవతలు చతుష్పాద బ్రహ్మ ఉపాసన నేర్పాయో అతనికి అతని భక్తి వల్ల అలాగే జరుగుతున్న నమ్మకంతో వెళ్ళాడనుకోవాలి. అతని నమ్మకం వమ్ము కాలేదు. అతను ఆశించినట్టే 3 అగ్నులు ఉపకోసలునికి విద్య నేర్పాయి. అవి ఏమి నేర్పించాయో తెలుసుకునే ముందు ఒకసారి ఆ 3 అగ్నుల గురించి గుర్తు చేసుకుందాం. గార్హపత్య అగ్ని గృహపతికి సంబంధించింది కాబట్టి గార్హపత్య అగ్ని అంటారు. వివాహం తర్వాత గృహస్థు ఈ అగ్నిని వెలిగిస్తాడు. అది ఇంకా నిత్యాగ్నిగా వెలుగుతూనే ఉండాలి. 2 సందర్భాల్లో అగ్నిని ఆర్పుతారు. గృహస్థు సన్యాసం స్వీకరించినప్పుడు లేదా మరణించినప్పుడు. అతను మరణించినప్పుడు ఆ అగ్నులతోనే అతని దహన సంస్కారం చేస్తారు. సన్యాసి మరణించినప్పుడు కాల్చరు, ఎందుకంటే అతను కర్మలు చేయడు కాబట్టి. గార్హపత్యాగ్ని ఉండదు సన్యాసికి. కాల్చడం ద్వారా గృహస్థుని సంస్కరిస్తారు. సన్యాసి జ్ఞానాగ్నితో సంస్కరింపబడతాడు కాబట్టి అతనికి అవసరం లేదు. ఆవహనీయ అగ్ని దీన్ని నిత్యకర్మలకు వాడతారు. గార్హపత్య అగ్నిలోంచి తీసుకుని కర్మ అయిపోయాక మళ్ళీ అందులో కలుపుతారు. దక్షిణాగ్ని దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి దక్షిణాగ్ని అంటారు. అందులో పచనం కాని అన్నం వేస్తారు. అందుకని అన్వహార్య పచనాగ్ని అని కూడా అంటారు. ఈ 3 అగ్నులు తమలో తాము చర్చించుకుని ఇతను మామూలు బ్రహ్మచారి కాదని ఇతనికి నేర్పించాలని నిశ్చయించుకుంటాయి. తప్త అంటే నేర్చుకోవాలనే తపన ఉంది అని, కలత చెందాడు అని వస్తుంది అర్థం. 3 అగ్నులు కలిసి ఉపకోసలునికి 2 ఉపాసనలు నేర్పించాయి. అవి హిరణ్యగర్భ ఉపాసన, సమష్టి సూక్ష్మ శరీరంతో కూడిన చైతన్యం. ఈశ్వర ఉపాసన, సమష్టి కారణ శరీరంతో కూడిన చైతన్యం లేదా మాయాసహిత చైతన్యం. ఇంకొక విధంగా చెప్పాలంటే కారణ బ్రహ్మ హిరణ్యగర్భ, కార్యబ్రహ్మ హిరణ్యగర్భ, కారణ బ్రహ్మ ఈశ్వరుడు. హిరణ్యగర్భ ఉపాసన. ఈ మంత్రంలో ప్రాణో బ్రహ్మ అనే పదం వాడింది ఉపనిషత్తు. వ్యష్టి శరీరంలో చూస్తే ప్రాణం, సమష్టి పరంగా చూస్తే సమష్టి ప్రాణం వాయువు, హిరణ్యగర్భ. ఇదంతా తత్వబోధలో వస్తుంది. వ్యష్టి ప్రాణానికి ఆధారం సమష్టి ప్రాణం. దీనివల్ల చిత్త విశాలత ఏర్పడుతుంది. నేను సమష్టిలో ఒక భాగాన్ని అని తెలుస్తుంది. కార్యం బ్రహ్మ. ఎందుకు? హిరణ్యగర్భ ఈశ్వరుడి నుంచి పుట్టాడు. అతను జ్యేష్ఠపుత్రుడు. బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ. ముండకం. ఈశ్వర ఉపాసన ఖం బ్రహ్మ అంది ఉపనిషత్తు. ఈ 2 విశేషణాలు ఎందుకు వాడింది? దానికి ఒక కారణం ఉంది అంటున్నారు శంకర భగవత్పాదులు. కం అంటే సుఖం, ఖం అంటే ఆకాశం. ఖం వాయుర్జ్యోతిరాపహ పృథివీ విశ్వస్య ధారిణి ముండకోపనిషత్తు. కం అంటే సుఖం అని చూశాం కదా. సుఖాన్ని విషయ సుఖంగా వర్ణిస్తారు. మంచి కాఫీ తాగినా, చక్కటి సంగీతం విన్నా అది విషయ సుఖంలోకి వస్తుంది. కానీ విషయ సుఖం పరిచ్ఛిన్నమైనది, శాశ్వతం కాదు. అందుకని కేవలం కం అంటే బ్రహ్మ వాడితే బ్రహ్మానందం కూడా పరిచ్ఛిన్నం, శాశ్వతం కాదు అనుకునే ప్రమాదం ఉంది. ఖం బ్రహ్మ కలపటం వల్ల ఆకాశంలాగా ఆ ఆనందం అపరిచ్ఛిన్నం అని తెలుస్తుంది. ఖం అంటే ఆకాశం చూశాం కదా. కేవలం ఖం బ్రహ్మ వాడితే ఏమవుతుంది? ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటైనది. పంచభూతాలు జడం, అందువల్ల ఆకాశం జడం, అందువల్ల బ్రహ్మ కూడా జడం అనుకునే ప్రమాదం ఉంది. కం బ్రహ్మ కలపడం వల్ల చైతన్యత్వం కలపడం అవుతుంది. ఆనందం చేతనం ఖంతో కలిసి అపరిచ్ఛిన్నం. ఆనందం చేతనం ఖంతో కలిపి అపరిచ్ఛిన్న సుఖం అవుతుంది. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనటం వల్ల అపరిచ్ఛిన్న బ్రహ్మ బ్రహ్మానందం అని తెలుస్తుంది. ఆకాశం అంటే భూతాకాశం కాదు, చిదాకాశం. ఉపకోసలునికి ఈ నిర్వచనం స్పష్టంగా అర్థమవలేదు. కమ్ అంటే తెలుసు, ఖమ్ అంటే తెలుసు.
కమ్ అంటే పరిచ్ఛిన్నం, ఖమ్ అంటే జడ ఆకాశం. అందుకని పరిచ్ఛిన్న బ్రహ్మ ఎలా అయింది, జడాకాశం బ్రహ్మ ఎలా అయింది అని అడిగాడు. యద్వావ కం తదేవ ఖం యదేవ ఖం తదేవ కం. పరిచ్ఛిన్న ఆనందం ఆకాశం పదంతో కలిసి అపరిచ్ఛిన్నమైంది. జడమైన ఆకాశం చైతన్యమైన ఆనందంతో కలిసి చిదాకాశమైంది అని అగ్నులు చెప్పాయి. ప్రాణంచ ఆస్మై తదాకాశం చోచుహు. ఉపనిషత్తు ఈ విద్యని ఇలా ముగిస్తోంది. ప్రాణో బ్రహ్మ ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ ఉపాసన ఇది. ఏకాదశ ఖండ అంగ ఉపాసనలు. ఇక్కడి నుంచి ఒక్కొక్క అగ్ని తన గురించి ఒక్కొక్క ఉపాసన చెప్పింది. ఇంతకు ముందు చెప్పినది హిరణ్య గర్భ సముచ్చిత ఈశ్వర ఉపాసన. దీనినే కార్యబ్రహ్మ సముచ్చిత కారణబ్రహ్మ ఉపాసన అని కూడా అంటారు. దీన్ని అంగీ ఉపాసన అంటారు. ఇప్పుడు రాబోయేవి అంగ ఉపాసనలు. వాటిని అంగీ ఉపాసనతో కలిపి చేయాలి. గార్హపత్య అగ్ని విద్య. నాకు 4 అంగాలున్నాయి. అవి పృథివీ, అగ్ని, అన్నం, ఆదిత్యుడు. వాటిని సూర్యదేవత మీద ఉపాసన చేయాలి. ఏష ఆదిత్యే పురుష. మంత్రం 2. ఇప్పుడు చెప్పే 3 అంగ ఉపాసనకు ఫలం ఒకటే. ఫలం నుంచి పాపకృత్యాం, పాపాల నుంచి విడిపడతాడు. లోకీ భవతి, ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. సర్వమాయురేతి, అతనికే కాదు అతని తర్వాత తరం వాళ్ళకు కూడా దీర్ఘ ఆయుష్ ఉంటుంది. జోగ్జీవతి, ప్రకాశవంతమైన జీవితం గడుపుతాడు. ఎవరు అతన్ని విమర్శించరు, అందరూ పొగుడతారు. ఎంతవరకు? ఆయుష్ ఉన్నంతవరకు. ఉపవయం తం భుంజామ. ఎప్పటికీ అంటే ఇహలోకంలో పరలోకంలో కూడా మేము రక్షిస్తాం. మామూలుగా భుంజామ అంటే తినడం, కానీ ఇక్కడ భుమ్ అంటే రక్షించటం. మేము రక్షిస్తాము అని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే యోగక్షేమం వహామ్యహం. 12వ ఖండం దక్షిణాగ్ని విద్య. దక్షిణాగ్ని విద్య గురించి చెప్పింది 12వ ఖండం. దీన్నే అన్వాహార్య పచనాగ్ని అని కూడా అంటారు అని చూసాం. దానికి 4 అంగాలు: జలములు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు. ఏష చంద్రమసి పురుష. చంద్రుడి మీద ఉపాసన. ఫలం ఇందాకటిదే. 13వ ఖండ ఆవహనీయాగ్ని విద్య. ఆవహనీయాగ్ని చెప్పింది. దానికి 4 అంగాలు: ప్రాణం, ఆకాశం, స్వర్గం, మెరుపు. ఇవన్నీ అగ్నిదేవతలు కాబట్టి ఉపాసన కూడా ప్రకాశ రూపమైన మెరుపు మీద చేయాలి. ఏష విద్యుతి పురుష. ఫలం ఇందాకటిదే. 14వ ఖండ అస్మద్విద్యాత్మ విద్య. 3 అగ్నులు ఉపకోసలతో చెప్పాయి ఇలా: మేము మా ప్రత్యేక ఉపాసనతో పాటు నీకు ఆత్మవిద్య కూడా బోధించాం. ఉపాసన కాండలో ఉన్నంత వరకు ఒక విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఆత్మవిద్య అంటే నిర్గుణ ఆత్మజ్ఞానం కాదు. ఆత్మవిద్య అంటే సగుణ బ్రహ్మ ఉపాసన, మాయాసహిత సగుణ కారణ బ్రహ్మ ఉపాసన. ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అంగీ ఉపాసనలు. ఆదిత్య పురుష ఉపాసన, చంద్ర పురుష ఉపాసన, విద్యుత్ పురుష ఉపాసనలు అంగ ఉపాసనలు అవుతాయి. మేము ఈ 5 ఉపాసనలు చెప్పాం, కానీ ఫలం చెప్పలేదు. అంటే బ్రహ్మ ఉపాసన చేసిన వ్యక్తి ఏ గతి ద్వారా ఏ లోకానికి వెళ్తాడో చెప్పలేదు. అది నీ గురువు చెప్తాడంటాయి. మంత్రం 2. అనుకున్నట్టే గురువు వెనక్కి వచ్చాడు. ఉపకోసని మొహం బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోవడం చూశాడు. తన కథ గుర్తుకు వచ్చింది. బ్రహ్మవిద ఇవ సౌమ్యతే ముఖం భాతి. నీ ముఖం తేజోవంతంగా ఉంది, నీకు ఎవరు బోధ చేశారు అని అడిగాడు. కోను మాను శిష్యాద్భో. నాకెవరు చెప్తారు అన్నాడు శిష్యుడు. అబద్ధం చెప్పినట్టుగా కనబడినా వెంటనే ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి అగ్నుల వైపు చూస్తూ, మీ ముందు ఒకలా, మీరు లేనప్పుడు మరొకలా ఉన్నాయి అన్నాడు. ఈదృశ అన్యాదృశ అంటే పరోక్షంగా మీరు లేనప్పుడు అవి నాకు విద్య నేర్పించాయి అని చెప్పినట్టయింది.
ఏం చెప్పాయని గురువు అడిగితే ఆ విద్యనంతా చెప్పి గతి గురించి చెప్పలేదు, మీరు చెప్పండి అని కోరాడు. సత్యకామ జాబాల ఈశ్వర ఉపాసనల గురించి ఆ గుణులు చెప్పిన దాన్ని తాను తృప్తి చెందలేదని, దాన్ని తాను మరింత మెరుగ్గా చెప్తానని చెప్పాడు. గుణ విశిష్ట ఈశ్వర ఉపాసన చెప్తానన్నాడు. దాని గొప్పతనం ఏమిటి? ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. తను పాపనాశక ఈశ్వర ఉపాసన చెప్తా అన్నాడు. తామరాకు మీద నీటిబొట్టు తామరాకును తడుపునట్టుగా ఈ ఉపాసన చేస్తే పాపం అంటుకోదు. గురువు గుణ విశిష్ట బ్రహ్మ ఉపాసన దాని ఫలం తర్వాతి ఖండంలో చెప్తాడు. పంచదశ ఖండ గుణ విశిష్ట కారణ బ్రహ్మ లేదా ఈశ్వర ఉపాసన. ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఉపాసన. ఇది కోసల విద్యగా కూడా పేరు పొందింది. కారణం బ్రహ్మ అయిన ఈశ్వరుణ్ణి కన్ను వెనుకనున్న చైతన్యంగా ఉపాసన చేయాలి. కన్ను మీద ఉపాసన కాబట్టి దీన్ని అక్షిపురుష ఉపాసన అని కూడా అంటారు. దీన్ని వివరంగా బ్రహ్మసూత్రాల్లో విశ్లేషిస్తారు. కన్ను మీదే ఎందుకు? గురువే కారణం చెప్తున్నాడు. కంటి మీద నీరు పోస్తే అది కంటి మించి జారిపోతుంది, కన్నుకు తడి అంటదు. అంటే కన్ను అసంగ స్వరూపము. ఇక్కడ నీరు బదులు సర్పి అంటున్నాడు గురువు. సర్పి అంటే కరిగిన వెన్న. కేవలం ఒక స్థానమైన అక్షే అసంగం అయితే స్థాని అయిన అసంగ పురుషుని గురించి వేరే చెప్పాలా? దాన్ని కౌముతిక న్యాయం అంటారు. కౌముతిక న్యాయం కింబుత నుంచి వచ్చింది. ఆ గుడి ప్రాకారమే పవిత్రంగా ఉంటుంది. అంటే ఇంకా గర్భగుడిలో ఉన్న దేవుని గురించి చెప్పేదేముంది? కంటిని నీరు అంటనట్టుగా పాపపుణ్యాలు అంటావు. ఒక కష్టం వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలియదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈశ్వర్ని 5 గుణాలు: అమృతం, అభయం, సంయమద్వామ, వామనీ బామని. అమృతం నిత్యత్వం, అభయం భయం లేకపోవడం. సంయమద్వామ మంగళకరమైనవి ఉన్న దేవుడు, వామని మంగళకరమైనవి ఇచ్చే దేవుడు, బామని చైతన్య ప్రదాత. 5 గుణాల్లో ఏ గుణం మీద ఉపాసన చేస్తే ఆ ఫలం వస్తుంది. ఉదాహరణకు నేను సంయద్వామ ఉపాసన చేస్తే నాలో మంగళకరమైనవి ఉంటాయి. అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాహ. ఇందులో శుక్రగతిలోని మరికొన్ని దేవతల గురించి వస్తుంది. శాస్త్రం ప్రకారం మరణకర్మ చేసి తీరాలి. దాన్ని అంత్యేష్టి కర్మ అంటారు. ఒక వ్యక్తి తాను జీవించి ఉన్నంతకాలం అన్ని కర్మలు అతనే చేస్తాడు. కానీ అంత్యేష్టి అతనికి వేరే ఎవరో చేయాలి. అంత్యేష్టి కర్మ చేస్తే ఆ సంస్కారం జీవాత్మను శుద్ధి చేస్తుంది. సంస్కరింపబడ్డ జీవాత్మ ఉన్నత లోకాలకు వెళుతుంది. గొప్పదంటే ఆ ఉపాసకుడు మరణించాక అతనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోయినా పర్వాలేదంటుంది ఉపనిషత్తు. శంకరాచార్యులు ఇలాంటి వాక్యాలు తీసుకుని అన్ని సందర్భాల్లోనూ ఇలా వాడకూడదు అంటారు. ఉదాహరణకు నిత్య పూజలో ఏదైనా లేకపోతే దాని బదులు అక్షతాన్ సమర్పయామి అని వస్తుంది కదా. అందుకని వస్తువులు కొనగలిగినా కొనకుండా వాటి బదులు అక్షతలు వేయకూడదు. ఉపనిషత్తు అలా ఎందుకు చెప్పింది? అంత్యేష్టిని నిందించడానికి కాదు, ఉపాసనను స్తుతించడానికి. ఉపాసన స్తుత్యర్థం నతు అంత్యేష్టి నింద్యార్థం. శుక్లగతిలో తీసుకువెళ్లే దేవతలు అర్చిదేవతలు జ్యోతి, అర్చిదేవతల నుంచి అహర్దేవతలు, అహర్దేవతల నుంచి శుక్లపక్ష దేవతలు, శుక్లపక్ష దేవత నుంచి ఉత్తరాయణ దేవత, ఉత్తరాయణ దేవత నుంచి సంవత్సర దేవత, సంవత్సర దేవత నుంచి ఆదిత్య దేవత, ఆదిత్య దేవత నుంచి చంద్రదేవత, చంద్రదేవత నుంచి విద్యుత్ దేవత, విద్యుత్ దేవత నుంచి తత్పురుష అమానవ పురుష, మనిషి కన్నా ఉన్నతమైన దేవత బ్రహ్మలోకానికి తీసుకువెళ్తుంది. ఏతాన్ బ్రహ్మ గమయత్యేష దేవపదో బ్రహ్మపద. శుక్లగతికి ఇందులో 2 పేర్లు వస్తున్నాయి, దేవపదం, బ్రహ్మపదం. తైత్రీయంలో ఇంద్రయోని అని వస్తుంది. ఇమం మానవమావర్తం నావర్తంతే. అక్కడ క్రమముక్తి పొందుతాడు, జనన మరణాల వృత్తంలో పడడు, అమృతం అభయం బ్రహ్మ అవుతాడు. దీనితో
ఉపకోసల విద్య అయిపోయింది. ఇందులో 6 ఉపాసనలు వస్తాయి. 4 అంగ ఉపాసనలు, 2 అంగీ ఉపాసనలు వస్తాయి. ఉపకోసల విద్య అంగీ ఉపాసనల పేర్లు: ప్రాణో బ్రహ్మ హిరణ్యగర్భ ఉపాసన, కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఈశ్వర ఉపాసన. షోడశ ఖండ 16-17 ఖండాల్లో ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు ఏవైనా దోషాలు కలిగితే ఎలా ప్రాయశ్చిత్తం చేయాలో వస్తుంది. యజ్ఞ సాద్గుణ్య సంపాదనార్థం ప్రాయశ్చిత్తం. మంత్రం 1. ప్రాయశ్చిత్తం చెప్పే ముందు యజ్ఞాన్ని వాయుతో పోల్చింది ఉపనిషత్తు. ఎందుకు? పునాతి చలతి. పునాతి అంటే శుద్ధి చేస్తుంది, వాయువు శుద్ధి చేస్తుంది. యజ్ఞం యజమాన్ని శుద్ధి చేస్తుంది. వాయువు ఒక చోట నుంచి ఇంకొక చోటికి కదులుతుంది. యజ్ఞం యజమానిని ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి తీసుకువెళ్తుంది. మనశ్చ వాగ్వర్తని. ఇక్కడ కూడా ఋషుల రూపకల్పన చూస్తాం. యజ్ఞాన్ని 2 చక్రాలున్న రథంతో పోల్చారు. 2 చక్రాలు, 1 మనస్సు, 2 వాక్కు. అదెలాగో అర్థం చేసుకునే ముందు యజ్ఞం గురించి కొంచెం తెలుసుకోవాలి. ఏ యజ్ఞం కన్నా 4 వేదాలకు చెందిన ఋత్వికులుంటారు. వాళ్ళకు వేరే వేరే పేర్లుంటాయి. హోత ఋగ్వేద బ్రాహ్మణుడు, ఋగ్వేద మంత్రాలు పఠించాలి. అధ్వర్యు యజుర్వేద బ్రాహ్మణుడు, ఆహుతులు సమర్పించాలి. ఉద్గాత సామవేద బ్రాహ్మణుడు, దేవతలను ఆహ్వానిస్తూ సామగానం చేయాలి. బ్రహ్మ అధర్వణ వేద బ్రాహ్మణుడు. పై 3 పని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వేదాలన్నీ తెలిసి ఉండాలి. మొదటి 3 హోత అధ్వర్యు ఉద్గాతల పని వాక్కు ప్రధానం. వాళ్ళు పఠించడం మానకూడదు. చివరి బ్రాహ్మణుడైన బ్రహ్మ పని మనస్సు ప్రధానం. అతను మాట్లాడితే తక్కిన వాళ్ళని సరిగా గమనించలేడు. అందుకని అతను నిశ్శబ్దంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మొదటి 3 మంత్రం ఆపకూడదు, ఆఖరి బ్రాహ్మణుడు నోరు విప్పకూడదు. వాక్కు ప్రధానం ఒకరిది, మనసు ప్రధానం ఇంకొకరిది. ఇది పరిస్థితి. ఈ ఖండంలో బ్రహ్మ పొరపాటు చేస్తే ప్రాయశ్చిత్తం ఏమిటో వస్తుంది. అది చూద్దాం. మంత్రం 2. మనస్సు ప్రధానంగా పనిచేయాల్సిన బ్రహ్మ మాట్లాడితే యజ్ఞం పరిపూర్ణం కాదు. మంత్రం 3. ఎందుకు పరిపూర్ణం కాదు? ఇందాక చూసాం, యజ్ఞాన్ని 2 చక్రాలున్న రథంతో పోల్చారని. ఆ 2 చక్రాలు వాక్కు, మనస్సు. మనస్సు అనే ఒక చక్రం సరిగ్గా పనిచేయకపోతే రథం గమ్యాన్ని చేరగలదా? సహ ఇష్ట్యా పాపీయాన్ భవతి. గమ్యాన్ని చేరకపోయినా కొంత నయం, కానీ చెడు చేస్తే కష్టం. యజ్ఞం చేసే యజమానికి పాపం కలుగుతుంది. అథ బ్రహ్మ వ్యవవదతి. బ్రహ్మ మాట్లాడకుండా ఉంటే 2 చక్రాలు సవ్యంగా ఉంటాయి. యజ్ఞ ప్రతితిష్టతి. 2 చక్రాలు సవ్యంగా ఉండటం వలన రథం ముందుకు సాగినట్టుగా యజ్ఞం సవ్యంగా సాగిపోతుంది. స ఇష్ట్యా శ్రేయాన్ భవతి. యజమానికి అతను చేసిన యజ్ఞం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సప్తదశ ఖండ. ఇప్పుడు వాక్కులో లోపం వస్తే ఎలా ప్రాయశ్చిత్తం చేయాలో చెబుతోంది ఉపనిషత్తు. 3 వేదాలకు చెందిన 3 బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి 3 రకాల పొరపాట్లు దొల్లవచ్చు. వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా 3 రకాలు. ఇవి 3 వ్యాహృతి హోమాలు. ఆ వ్యాహృతి హోమాలు ఏమిటో చెప్పే ముందు ఉపనిషత్తు వాటిని స్తుతిస్తోంది. ఇవి ఎంత శక్తివంతమైనవో చెప్తోంది. వ్యాహృతికి 2 అర్థాలున్నాయి. బ్రాహ్మణ వ్యాహృత ఉచ్చరిత ఇది వ్యాహృతి. బ్రహ్మదేవుడు మొదట ఉచ్చరించిన పదాలు వ్యాహృతులు. వ్యాహరతి సర్వాన్ దోషాన్ ఇది వ్యాహృతి. అన్ని దోషాలను పోగొట్టేది ఈ వ్యాహృతి. ఈ వ్యాహృతులు ఎలా వచ్చాయో చెబుతోంది ఉపనిషత్తు. బ్రహ్మదేవుడు ఒకసారి 3 లోకాల సారం ఏమిటో తెలుసుకోవాలని తపస్సు చేశాడు. ఆ లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోకాలు. వాటి సారంగా 3 దేవతలు వచ్చాయి: అగ్ని, వాయువు, ఆదిత్య. వాటి సారంగా 3 వేదాలు వచ్చాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వాటి సారంగా 3 వ్యాహృతులు వచ్చాయి: భూహు, భువః, సువః. 3 వ్యాహృతుల సారంగా 3 అక్షరాలు వచ్చాయి: ఆ, ఉ, మా. అవి కలిపి ఓంకారమైంది. అందుకే గాయత్రి మంత్రం చదివే ముందు
ఓం భూహు భువః సువః అని చదువుతారు. ఈ 3 వ్యాహృతులు. మంత్రం 1 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సారం 3 దేవతలు. మంత్రం 2 3 దేవతల గురించి వస్తుంది. అగ్ని, వాయువు, ఆదిత్య. వీటి సారం 3 వేదాలు. మంత్రం 3 3 వేదాల గురించి వస్తుంది. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వీటికి సారం 3 వ్యాహృతులు. 3 వ్యాహృతులు భూహు భువః సువః. వీటి సారం 3 మాత్రలు. 3 మాత్రలు ఆ, ఉ, మా. వీటి సారం ఓంకారం. ఇక్కడ మనకు వ్యాహృతులు కావాలి కాబట్టి ఉపనిషత్తు ఇక్కడితో ఆపింది. ఆ, ఉ, మా ఈ మాత్రలు తైత్రీయ ఉపనిషత్తులో వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క ప్రాయశ్చిత్తం వస్తుంది. ఇక్కడ యజ్ఞం కాబట్టి భూహు భువః సువః వ్యాహృతులను ఆయా అగ్నుల ముందు పఠించాలి. సాధారణంగా యజ్ఞాల్లో 3 ప్రాయశ్చిత్తాలు చేస్తారు. ఒకవేళ పొరపాట్లు జరిగినా సమస్య ఉండదు. సంధ్యావందనంలో కూడా ప్రాయశ్చిత్త మంత్రం ఉంటుంది. తప్పులు వచ్చాయని యజ్ఞాన్ని పూర్తిగా మానివేయలేరు కదా. మామూలుగా వస్తువులు అశుద్ధం అయితే వాటిని వేరే వాటితో శుద్ధం చేస్తాం. అలాంటి కొన్ని ఉదాహరణలు ఇస్తోంది ఉపనిషత్తు. లవణేన సువర్ణగుం సందధ్యాత్. లవణం అంటే మామూలుగా ఉప్పు. ఇక్కడ ప్రత్యేకమైన ఉప్పు బంగారాన్ని లవణంతో శుద్ధి చేస్తాయి. సువర్ణేన రజతగుం. బంగారం వెండిని, రజతేన త్రపు వెండితో తగరాన్ని, త్రపుణ సీసగుం తగరంతో సీసాన్ని, సీసేన లోహం సీసంతో ఇనుమును, లోహేన దారు ఇనుముతో కట్టెను, దారు చర్మణ కట్టెతో చర్మాన్ని బాగు చేస్తారు. మంత్రం 8. ఇక్కడ ఉద్దేశం వస్తువులు పాడైతే వాటిని పారేయకుండా బాగు చేసి వాడుకుంటాం. ఏషమేషాం లోకాన. వ్యాహృతి వాడితే 3 వేదాలను, 3 దేవతలను, 3 లోకాలను తలుచుకున్నంత పుణ్యం. వేదాలను త్రయీ విద్య అంది ఉపనిషత్తు. భేషజకృతో హవా ఏష యజ్ఞ. ప్రాయశ్చిత్తం చేసిన యజ్ఞం బాగుపడుతుంది, పూర్ణ ఫలం ఇస్తుంది. యత్రైవం విద్బ్రహ్మా భవతి. బ్రహ్మకు బాగా తెలిస్తే యజ్ఞానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేకుండా బాగా జరుగుతుంది. మంత్రం 9 బ్రహ్మస్తుతి. మిగతా ఋత్వికులు ఎలా ఉన్నా బ్రహ్మ నిశ్శబ్దంగా అప్రమత్తంగా ఉంటే యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఉదక్రవణ. ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు యజమాని. వాయువు ప్రయాణించినట్టుగా యజమాని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు, అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. బ్రాహ్మణ మనుగాధా. బ్రహ్మను మెచ్చుకుంటూ పాట ఇది. యతో యత ఆవర్తతే తత్తద్గచ్చతి. ఎక్కడెక్కడ సమస్య ఉంటే అక్కడికి బ్రహ్మ పరిగెత్తుకు వెళ్ళి సహాయం చేస్తాడు. బ్రహ్మను స్తుతిస్తూ ఒక ఉదాహరణ. తన మీద ఉన్న సైనికుణ్ణి అశ్వం రక్షించినట్టుగా బ్రహ్మ తన మౌనం ద్వారా యజమాని రక్షిస్తాడు. మానవో బ్రహ్మ అంటే మౌనంగా ఉన్న బ్రహ్మ అని అర్థం. ఇదంతా ఉపాసనకాండ అయినప్పుడు ఉన్నట్టుండి యజ్ఞం తీరుతెన్నులు, దాని ప్రాయశ్చిత్తం గురించి ఎందుకు చెప్పింది ఉపనిషత్తు? దానికి శంకర్ల వారు ఇలా జవాబు చెప్తున్నారు. ఎలాగైతే యజ్ఞంలో బ్రహ్మ మౌనంగా ఉండాలో అలాగే ఉపాసకుడు కూడా మౌనంగా ఉండాలి, గెలగలా మాట్లాడకూడదు. తత్రాపి మౌనం అపేక్షితం, అత్రాపి యజ్ఞే బ్రహ్మణః మౌనీ అపేక్షితం. అందువల్ల మౌనంగా ఉండాలన్న విషయం ఎత్తి చూపడానికి యజ్ఞం గురించి చెప్పింది. మంత్రం 10 నానేవం విధం నానేవం విధం. ఇక్కడితో ఖండం 17 అధ్యాయం 4 ముగిశాయి. ఇందులో 3 కథలు చూశాం. అవి రైకోపాఖ్యానం. ఇవి 1-3 ఖండాల్లో విస్తరింపబడి ఉంది. సత్యకామోపాఖ్యానం 4-9 ఖండాల వరకు విస్తరించి ఉంది. ఉపకోసలోపాఖ్యానం
10 నుంచి 15 ఖండాల్లో విస్తరించబడింది. యజ్ఞం ప్లస్ ప్రాయశ్చిత్తం 16-17 ఖండాల్లో చెప్పబడింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.